మీరంతా క్షేమంగా ఉన్నారని మరొకసారి నేను ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణ పొందు, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. పిల్లరా, చాలా దినాలుగా నేను మన దేవుని యొక్క పేర్లను గురించి, ఆయన యొక్క పేరు, ప్రతి పేరు కూడా ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణ లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో చాలా దినాలు బట్టి నేను దేవుని యొక్క పేర్ల గురించి మీతో మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కూడా మన దేవుని పేరు ఏంటంటే యెహోవా మనకు నీతి. ది లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. అది హీబ్రూ భాషలో చూస్తే, హీబ్రూ భాషలో మరి ఏముందంటే జెహోవా సిదికేన్ అని ఉంది. జెహోవా సిదికేన్. ఏల్షద్దై, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, ఇలా యెహోవా ఈరే, చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రి మన దేవుని పేరు యెహోవా సిదికేన్. టీ సైలెన్స్ మాట. సిదికేన్, జెహోవా సిదికేన్. పిల్లరా, దేవుడు మనకి నీతిగా ఉన్నాడు. యెహోవాయే మనకు నీతి, నీతిమంతుడు అయిన దేవుడు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. చూడండి, రోమిల్ రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారా? 10-11 వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకవాడును లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడంటండి ఈ భూమి మీద. చూడరా, నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి మన దేవుడు నీతిమంతుడు. చూడండి, యోహాను సువార్త 17:25లో ప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నువ్వు నీతిమంతుడు అయ్యి అంటాడు. 17:25 చూడండి. నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నేను ఎరుగలేదు. నీతి స్వరూపుడు ఒక తండ్రి. దేవుడు నీతిమంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు నీతిమంతుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన తండ్రి యొక్క మనకున్నాడు. యేసుక్రీస్తు నీతిమంతుడైన దేవుడు, కామ క్రోధ లోభ మదమత్సరాలు జయించిన పరిశుద్ధుడు. నీతి, రైచియస్నెస్ అనేది ఒరిజినల్ స్క్రిప్ట్లోకి వెళ్తేనంటే దాని అర్థం ఏంటంటే అప్రైట్ బిఫోర్ గాడ్ అంటాడు. దేవుని ఎదుట ఏ దోషము లేనట్టుగా ఉండటం అంటాడు. నాట్ బిఫోర్ పీపుల్, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. పిల్లరా, మరో గమనిస్తే నీతిమంతుడు ఒక్కడే లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, దేవుడు మరి మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని మరి దేవునికి దూరం అయిపోతున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. దేవుడు మరి మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రాలు. ప్రసంగి గ్రంథం 7:29 ఉందన్నమాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు పాపాన్ని బట్టి, పిల్లల దోషాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమించడం బట్టి
వారు పాపులైపోయారు. ప్రియులారా, ఆ యథార్థతను కోల్పోయారు. దేవుని ఎదుట ఆ నీతిమంతులుగా ఉండలేకపోయారు. చదవండి 7:29, ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని యథార్థతను పోగొట్టుకున్నారు. మీకు ముందు చెప్పాను కదా, నీతి రైచియస్నెస్ అంటే అప్రైట్ బిఫోర్ గాడ్ అంటండి. దేవుని ఎదుట నిష్కలంకంగా యథార్థంగా ఆ కల్మషం లేకుండా నిలబడటమే నీతి. మనుషులందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. ఆ రైచియస్నెస్ పోగొట్టుకున్నారు, ఆ నీతిని పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకున్నారు. పాత నిబంధనలో మనం చూసే ధర్మశాస్త్రం వలనైన నీతి అది చాలా కొంచెము కాలమే. ఫిలిప్పి 3:6 చూడ ఒకసారి. ఫిలిప్పి 3:6 చదువు. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడవే ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందిద్దుడవై ఉంటివి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు నేను ధర్మశాస్త్రము వలనైన నీతి పొందుకున్నాను కానీ మరి నాకు ఆ నీతి మారు మనసునివ్వలా, ఆ నీతి నాకు భక్తినివ్వలా. ధర్మశాస్త్రం వలన క్రియల వలన వచ్చిన నీతి ఉందే, ఆ నీతి వలన నాకు సమాధానం దొరకలా. చూడండి, అదే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రము వలనైన నా నీతిని కాక క్రీస్తునందుల విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడే ఆయన యందు అగపడు నిమిత్తం. విశ్వాసము వలన యేసుక్రీస్తు ప్రభు నాకు అనుగ్రహించు ఆ నీతిని నేను పొందుకొని మరి నీతి గలవాడినై ఆయన యందు అగపడుతున్నాను. ధర్మశాస్త్రం వల్ల వచ్చిన నీతి అది మరి శాశ్వతంగా లేదు. కొన్నిసార్లు ధర్మశాస్త్రం వల్ల వచ్చిన నీతి ఎలా మారిపోయిందంటే అది స్వనీతిగా మారిపోయింది. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్, ఒక బోస్ట్, అతిశయంగా మారిపోయింది. గమనిస్తున్నారా? నా క్రియల వల్ల నేను నీతిమంతుడిగా చేయబడ్డానన్న అన్న అతిశయంలోకి మనుషుడు వెళ్ళిపోయేవాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా పిల్లలు వస్తున్న ఆ నీతి అది ఒక ఉన్నతమైన నీతిగా, ఉన్నతమైన అప్రైట్నెస్ బిఫోర్ గాడ్గా, ఆ రైచియస్నెస్గా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా మనకి నీతి అని ఆయనకు పేరు. జెహోవా సిద్కేన్ అంటే దేవుడే మన నీతి. పిల్లరా, మరి నీతి ఎవరికి అందటం లేదు. పాత నిబంధనలో ఎవరికి అందలేదు పిల్లరా. ధర్మశాస్త్రం మూలముగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది పిల్లరా. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి క్రీస్తు మూలంగా యేసు ప్రభు ద్వారా మనం అందరమే మరి నీతిమంతులుగా చేయబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న ఆ నీతి మనకి దేవుడు ఆపాదిస్తూ మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు క్రీస్తు యేసు ప్రభువులకు వచ్చిన వారందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. పిల్లరా, మా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:31 చూడండి. యేసు ప్రభువే మనకి నీతిగా మారాడు. 1:31. అసహించువాడు ప్రభునందు అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు, చూడండి, నీతి, పరిశుద్ధత, విమోచనం. యేసు ప్రభువట మనకి 4 ఉన్నాయండి యేసయ్యలో. మొదటిది మరి మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. జ్ఞానము తర్వాత నీతి. యేసయ్య మన నీతి. అందుకే దేవుని వాక్యంలో మరి యోబు అంటాడు, నేను నీతిని వస్త్రం వలె ధరించుకుని ఉన్నాను. యేసు ప్రభుని ఎవరైతే ధరించుకుంటారో వారు నీతిమంతులుగా చేయబడతారని. దట్స్ ఇట్. ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? ఆయన పేరేంటంటే సిద్కేన్. జెహోవా సిద్కేన్ అంటే దేవుడే మన నీతి. పరలోకి వెళ్ళిన తర్వాత
పిల్లరా, మరి యేసు ప్రభు మనకు అనుగ్రహించే ఆ నీతి మనం కలిగి ఉండకపోతేనంట పరలోకపు ద్వారాలు తెరవబడవటం మన కొరకు. మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేము ఆ నీతివంతులుగా చేయబడకపోతే. ఇది స్వనీతి వల్ల వచ్చేది కాదు, మన సొంత భక్తి వల్ల వచ్చేది కాదు, మన క్రియల ద్వారా వచ్చేది కాదు. ఇదంతా దేవుని కృప, గాడ్స్ గ్రేస్. కొన్ని మాటలు నేను మీకు దేవుని వాక్యంలో మరి ఆ జ్ఞాపకం చేస్తా. ఆ రోమిల్ రాబిన పత్రికలో ఎలా వస్తుంది ఈ నీతి, యేసు ప్రభు అనే నీతి. ప్రియులారా, యెహోవాయే మన నీతి. ఆ దేవుని నీతి మనం ఎలా పొందుకుంటాం? రోమిల్ రాబిన పత్రిక మరి 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. అబ్రహాము క్రియల 4:2. నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచబడెను. 5వ వచనం. పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పాడు. ఇక్కడ నీతి 2 రకాలుగా వస్తూ ఉంది పిల్లరా. పాత నిబంధనలో క్రియల ద్వారా వచ్చింది, క్రొత్త నిబంధనలో విశ్వాసం ద్వారా వచ్చింది. పాత నిబంధనలో మరి ధర్మశాస్త్రం నెరవేర్చి, ఆజ్ఞలు నెరవేర్చి, బలులు అర్పించి, వాక్యాన్ని నెరవేర్చి ఎంతో ప్రయాసపడి తల కిందకి కాలు మీదకి పెట్టుకుంటే కానీ నీతి వచ్చేది కాదు. ఆ క్రియల ద్వారా నీతి వచ్చింది పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలో విశ్వాసం ద్వారా, ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినా విశ్వాసం ద్వారా, ప్రభువుని హత్తుకుంటం ద్వారా వచ్చే ఆ సులువుగా వచ్చే నీతి. ఈ రెండింటిలో ఏది మన అతిశయానికి కారణం? ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి మనం అతిశయిస్తాం, మనం బోస్ట్ అవుతాం. నా క్రియల ద్వారా నేను నీతిమంతున్నాను అనుకుంటామేమో. అది రుణముగా తీర్చబడదు. దేవుడి కృప వల్ల, ఆయన దయ వల్ల, ఆయన కనికరం వల్ల నీతిమంతులుగా విశ్వాసం ద్వారా తీర్చబడుతున్నాం. ఆమేన్. నీతిమంతుడిగా మనం ఎలా తీర్చబడతామంటే మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో విశ్వాసము ద్వారా, త్రూ ఫెయిత్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా చేయబడ్డాడు, నీతిగా ఎంచబడెను. రోమపత్రిక 5:1 చూడండి. రోమపత్రిక 5:1 చూడండి. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉందోట? సమాధానము కలిగి ఉందము. ఎస్, సమాధానం కలిగి ఉన్నాము. పిల్లల విశ్వాసము ద్వారా, విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నీతిమంతులుగా తీర్చబడి, ఆ విశ్వాసం అట మనల్ని పిల్లల యేసుక్రీస్తు ద్వారా దేవునితో కనెక్ట్ చేస్తుందటండి. యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభులోనే, యేసు ప్రభు దగ్గరే, యేసు ప్రభులోనే మనం దేవుణ్ణి చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. అది మరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడుతుంది. అది మన భక్తి కాదు, అది మన శక్తి కాదు. ఆయన దయ, ఆయన కృప. విశ్వాసముగా మరి తీర్చబడుతున్నాం. దేవుని వాక్యాలు అనేక విషయాలు మరి దేవుని వాక్యాలు ధర్మశాస్త్రం మూలమున బిడ్డరా మరి వస్తున్న నీతి కాకుండా విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. విశ్వాసం ఉందా? మరి ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈ విశ్వాసం గురించి చాలా దినాలు నేను మీతో మాట్లాడాను, చాలా సందేశాలు మీకు ఇచ్చాను. పిల్లరా, మనం నీతిమంతులుగా ఎలా చేయబడుతున్నాం అనే మాటలు మీకు రాత్రి మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా. ఓకే, రెండవది ఎలా వస్తుంది ఈ యొక్క రైచస్ నీతి అనేది మనకి ఎలా వస్తుంది? ఆ రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాం. ఇప్పుడు ఆయన రక్తము వలన, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తము వలన ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ మేక్ యూ ఏ రైచస్ పర్సన్. యేసు రక్తము
ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసు రక్తం దగ్గరికి రావాల్సిందే. రక్తం కలుషహరణం, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చని దేవుని వాక్యం హెబ్రీ పత్రిక చెప్తుంది. ఆయన రక్తము మూలమున మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. గొర్రెపిల్ల రక్తములు ఎవరు కడగబడతారో, గొర్రెపిల్ల రక్తములు ఎవరు కడగబడతారో వారందరూ నీతిమంతులుగా మరి చేయబడుతున్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన మరి గ్రంథం 7వ అధ్యాయము మరి 14 వచనం చూడండి. ప్రకటన 7:14 చూడండి. ఎస్, అందుకు నేను అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మంగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ని సేవించున్నారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తంలో, by the blood of Jesus we becoming the righteous people. నీతిమంతులుగా చేయబడుతున్నాం. యేసు రక్తం, ఒకవేళ ఇప్పటికే నువ్వు యేసు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఉంటే ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ, గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఇంకా నువ్వు యేసు రక్తంలో కడగబడినట్టు ఆ కాన్ఫిడెన్స్ నీకు లేకపోతే, యేసు రక్తంలో నేను మునిగానండి, నయమాను యోర్దన్ నదిలో మునిగినట్లుగా నేను మునిగానండి, యేసు రక్తంలో నా దోషాలు కడుక్కున్నాను, నా వస్త్రాలు ఉతుక్కున్నాను అన్న కాన్ఫిడెన్స్ నీకు లేకపోతే ఈ రాత్రే ప్రభువా నన్ను క్షమించు అని వేడుకో. నీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకో. యేసు రక్తము మీ ప్రతి పాపమును నేను కడిగి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, 7:14 ప్రకటన, ఈ వచనాలన్నీ చెప్తున్నాయి. యేసు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో నువ్వు కడగబడితే నీతిమంతులుగా చేయబడతావు. అలా చేయబడితే నువ్వు సింహాసనం ఎదుట రాత్రింబగల్లో ఆయన ఆలయంలో ఆయన సేవిస్తూ నువ్వు ఆయన ఆరాధిస్తావు పరలోకంలో. నా ప్రియ సహోదరి, ఒక మాట మీకు చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. అదేంటంటే, పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే నీ మీద గొర్రెపిల్ల రక్తం ఉండాలి. యేసు రక్తం నీ మీద ప్రోక్షించబడాలి. ఎస్, దట్స్ ఇట్. నువ్వు ఎవరివైనా పిల్లరా, మరి ఎంత గొప్పవాడు అయినా, నువ్వు ఫిలాసఫర్ అయినా, నువ్వు హిస్టోరియన్ అయినా, యూ మే బి స్పోర్ట్స్ స్టార్, ఎనీ స్టార్, యూ మే బి గ్రేట్ పర్సన్, డోంట్ బాదర్ అబౌట్ దట్. యూ నీడ్ టు బి వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద లాంబ్ ఆఫ్ గాడ్. దేవుని రక్తములో నువ్వు కడగబడిన అనుభవంలోకి రావాలి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. రెండవది, మరి గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం నీతిమంతులుగా మరి చేయబడుతున్నాం. ఇంకా కొన్ని 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశ. ఆదికాండంలోకి రండి ఒకసారి. ఆదికాండంలోకి రండి. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. నోవహు వంశవలిదే. నోవహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చదవండి. షేము, హాము, యెఫెతును ముగ్గురు. చాలు. నోవహు గురించి ఏమి రాయబడిందంటే, అయితే నోవహు వంశవలిదే, నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు గురించి ఏమని రాయబడిందంటే, నోవహు నీతిమంతుడు. ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. నోవహు నీతిమంతుడిగా ఎందుకు అయ్యాడు, ఎందుకు దేవుడు నోవహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని మనం చూస్తే, నోవహులో టాప్ సీక్రెట్ మీకు చెప్తాను. 6వ అధ్యాయం మరి 22వ వచనం చూడండి. దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్ ఆఫ్ నోవా. నోవహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. అదేండి నోవహు పిల్లరా. నోవహు ఎందుకు నీతిమంతుడిగా చేయబడ్డాడంటే, నోవహు అట్లు చేశాను. అట్లు అంటే మనం తినే అట్లు కాదు, పెసరట్లు, మినపట్లు, ఇవి కాదు. అట్లంటే దేవుడు చెప్పినట్లు.
దేవుడు చెప్పినట్లు చేశాడండి. 7వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి, ఆదికాండం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచాను గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు. వాట్ ఏ టెస్టిమనీ. దేవుడిస్తున్న సాక్ష్యం ఎంత బలంగా ఉందో చూడండి. ఈ తరం వారు నువ్వు ఒక్కడ నీతిమంతుడిగా కనిపించావు నాకు నోవా, నీవు నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి అంటున్నారు జాగ్రత్తగా. నోవా హట్లు చేశాడు దేవుడు చెప్పినట్లుగా. ఇక్కడ బ్యూటిఫుల్ ఉందంటే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఎక్కడ అవిధేయత లేదు, ఆయన ఎక్కడ మిస్టేక్ చేయలేదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దర్శనం ప్రభు ఏం చెప్తున్నారో అదే చేయాలి. అంటే విధేయత ద్వారా నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. ఒబీడియన్స్ ద్వారా, మన క్రియల ద్వారా కాదు పిల్లరా. దేవునికి లోబడుతున్నామా? నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? దేవునికి లోబడుతున్నావా? వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నావా? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప ఇస్తాడట. కిందకి అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండండి. ఒబే టు గాడ్. యెషయా గ్రంథంలో రాయబడింది, లోబడని పిల్లలకు శ్రమ. లోబడుతున్నావా దేవునికి? ఆర్ యు ఒబేయింగ్ గాడ్? ఆయన మాట విని ఎవడు వణుకుతాడో, ఎవడు ఆయన మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 66:2 చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి. అవన్నీ సెంటర్ వచ్చి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై, ఎవడు నా మాట విని వణుకుచుండునో. బా, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు. ఆయన మాట విన్నప్పుడు వణుకు పడుతుందా నీకు? అబ్బే, చాలా విన్నాములండి వాక్యాలు. దేవుడంటే లెక్కలేదు, దైవజనుడు అంటే భయం లేదు, లెక్కలేదు. పూర్వ దినాల్లో, ఇంతకుముందు దినాల్లో దైవజనుడు ఊర్లోకి గ్రామంలోకి వస్తున్నాడంటే వణుకుతూ పరిగెత్తి వెళ్ళి, అయ్యా దైవజనుడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా మా గ్రామంలోకి? ఏదైనా దేవుని తీర్పుని తీసుకుని వస్తున్నావా? భయపడేవారు, వణుకేవారు. ఈరోజు దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దైవజనుడు అంటే వణుకుందా? భయం ఉందా? అదే నీ భక్తికి సూచన. దైవజనుడు వచ్చినప్పుడు వణుకుతున్నావా? ప్రభుని చూసి వణుకుతున్నావా? దేవుని సేవకుని మాట అది దేవుని మాటగా దైవోక్తి వలె రిసీవ్ చేసుకుంటున్నావా? భక్తి బొర్రుమంటే నెత్తు సుర్రుమందంట. భక్తి ఎక్కువైపోయి, కొన్నిసార్లు మన అహంకారం ఎక్కువైపోయి, మన జ్ఞానం ఎక్కువైపోయి, మన అతిశయం ఎక్కువైపోయి, నాకు అన్నీ తెలిసిలేని అహంకారం మన తలకెక్కి దేవుని ఎంతగానో బాధపడుతున్నాం. రోజు పిల్లలు నోవహు దేవుడు చెప్పినట్లుగా విధేయత, లోబడే స్వభావం, తద్వారా ఆ కారణాన నోవహు నీతిమంతుడిగా చేయబడ్డాడు. దట్స్ ఇట్. నోవహు చేసింది ఏం లేదు పిల్లలు, వాడు కట్టాడంతే. దేవుడు చెప్పినట్టుగా 3 అంతస్తులు కట్టుబోయి అంటే కట్టాడు. దాని పొడుగు, దాని వెడల్పు, దాని ఎత్తు, ఇది కాల్కులేషన్ ఇంత ఉండాలని చెప్పాడు, చేశాడు. ఇదిగో ప్రతి జంతువులను ఆయా జాతులను జతలకు లోపలికి పంపించంటే ఎంత కష్టపడి పట్టుకున్నాడో వాటిని. దేవుడు చెప్పినట్టుగా పిల్లలు ఎక్కడికెక్కడికి తిరిగాడు. రకరకాల జంతువులు జతలుగా పట్టుకుని లోపల పిల్లరా, వాటన్నిటికి ఆహారం, వాటన్నిటికి వాటర్, ఎన్ని ఏర్పాట్లు చేశాడండి, ఎంత కష్టపడ్డాడండి. నాకు తెలిసి నోవహు పిల్లల దేవుని మాట, దేవుడు చెప్పింది చేయడానికి తన ఆస్తులను అమ్మేసుకుని ఉంటాడు. ఎస్, అందరూ అంటున్నారు, పిచ్చి తాత నోవాహు, ఆస్తులు అమ్మేసుకుంటున్నావు, ఓడ కడుతున్నావు, ఊరు మధ్యలో కడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందయ్యా, నీకు భక్తి ఎక్కువైపోయి పిచ్చి పట్టిందయ్యా.
దేవుని కొరకు ఆస్తులు అమ్మేసుకుని ఉంటాడు. దేవుడు మాట వినడం కొరకు అన్ని పోగొట్టుకుని ఉంటాడు. ఆ విధేయత ఉందే, ఆ ఒబీడియన్స్ ఉందే, ఆ ఒబీడియన్స్ని బట్టి ప్రపంచంలో పిల్లల మరి సర్వ శరీరులు మరి ఆ యొక్క జలప్రాయంలో చనిపోతే, నాశనం అయిపోతే, నోవహును ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. కారణం ఏంటంటే నోవహు యొక్క విధేయత, ఒబీడియన్స్. విధేయత కలిగిన ప్రతి ఒక్కరూ మరి నీతిమంతులుగా చేయబడతారు. ఇంకా దేవుని వాక్యంలో చాలా విషయాలు, మరి సమయం లేక నేను ముగించేస్తున్నాను. పిల్లరా, మన దేవునికి ఏం పేరుందంటే మరి యెహోవా సిద్కియన్. ఈ రాత్రి యెహోవా సిద్కియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనే మన నీతి, దేవుడే మన నీతి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఎప్పుడైతే నీ దోషాలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే ఏ రక్తంలో కడగబడతావో, ఆటోమేటిక్గా నువ్వు నీతిమంతుడిగా చేయబడి దేవుని ఎదుట నువ్వు మరి అంగీకారంగా, పిల్లల మరి యాక్సెప్టబుల్ ఆఫరింగ్గా, అంగీకరించబడిన ఒక అర్పణగా నువ్వు చేయబడుతున్నావు. ఆమేన్. ఇప్పుడు మరొక మాట నీకు చెప్పి ముగిస్తాను. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడు అయ్యావో, దేవుడు ఏం చేస్తాడు? సామెత 15:25లో ఒక మాట ఉంటుంది. సామెత 15:25లో ఒక మాట. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అవుతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. 15:25, 29, ఐఎమ్ సారీ, 15:29. ఎస్. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడు అయ్యావో, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు వలన వచ్చే ఆ నీతిని నువ్వు పొందుకున్నావో, ఆ నీతిని వస్త్రంగా నువ్వు ధరించావో, నీ గుండెల్లో, నీ హృదయంలో ధరించావో, అప్పుడట నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట. నువ్వు ఏ ప్రార్థన చేసిన ప్రభు ఆలకిస్తాడు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇట్ విల్ బి గివెన్. అది మీకు అనుగ్రహించబడుతుంది. 18:10 చూడండి. సామెత 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. నువ్వు నీతిమంతుడు అయితే యేసుక్రీస్తు అనే నామంలోనంట నువ్వు సురక్షితంగా ఉంటావంట. You will be safe in the name of Jesus. Under the wings of God, you will be safe. భయంకరమైన కరోనా దినాల్లో కూడా దేవుడిని కాపాడతాడు. భయంకరమైన శ్రమ దినంలో నువ్వు దేవుడిని తప్పించబడతావు. దేవుడిని తప్పిస్తాడు. ప్రభు నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. 28:1 చూడండి. సామెత 28:1. నువ్వు నీతిమంతుడు అయితే ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవు. ఎస్. నీతిమంతులు సింహం వలె ధైర్యము. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా, నీకు ధైర్యం వస్తుంది. నీతిమంతుడు అయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. మత్తయి సువార్త 13:43. మత్తయి సువార్త 13:43. మత్తయి సువార్త 13:40 చదవండి. ఎస్. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులట తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారట. హల్లెలూయా. చివరికి తండ్రి రాజ్యంలో, పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావు, నువ్వు ఉంటావు. యు విల్ బి దేర్. నువ్వు నీతిమంతుడు అయితే. ఇది క్రియల మూలంగా వచ్చింది కాదు, యెహోవాయే మన నీతి. యెహోవా సిద్కియన్. ఈ రాత్రి అంశం యెహోవా సిద్కియన్, దేవుడే మన నీతి. పిల్లలు, ఎప్పుడైతే నువ్వు దేవుడిని సొంతంగా కలిగి ఉంటావో నువ్వు నీతిమంతుడిగా మారిపోతావు. యేసు, నేను నీ సొంతమై ఉండవచ్చు. నేను నీ సొంతం అవ్వాలి. ఆయన నీ సొంతం చేసుకో. ఈ రాత్రి యెహోవా సిద్కియన్ దేవుడు, ఆయనే నీతి. యెహోవా మనకి నీతి అయిన దేవుడు. సొంతం చేసుకుని ఆ నీతిని కలిగి, ఇది స్వనీతి కాదు పిల్లల. స్వనీతి మరి మన నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. నాకు అన్ని తెలుసు అని అనుకునే నీతి లేదు. నాకేమి తెలియదు. ఐఎమ్ నథింగ్. నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు దేవుని కృప వలన, ఆయన రక్తం వలన నేను నీతిమంతుడయ్యాను. ఒకప్పుడు శాపగ్రస్తుడిని, ఇప్పుడు ఆశీర్వాదం మనం పొందుకున్నాను.
ఒకప్పుడు చీకట్లో ఉంటిని, ఇప్పుడు వెలుగులోని తీసుకొచ్చాడు దేవుడు. ఒకప్పుడు బలహీనుని, ఇప్పుడు బలవంతుడిగా చేశాడు. ఒకప్పుడు శత్రువుని, ఇప్పుడు దేవునికి కుమారుడిగా చేశాడు. ఒకప్పుడు దూరంగా ఉన్నాను, ఇప్పుడు దేవునికి దగ్గర అయిపోయాను. దేవుని కృప. నీతిమంతుడిగా చేశాడు ఆయన. మనం అందరం నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారట? సూర్యుని వలె ప్రకాశిస్తారట. ఎస్, తేజరిల్లుతారు. యు విల్ షైన్. ఈ రాత్రి నీతిమంతుడిగా ఇంకా నువ్వు చేయబడకపోతే, ప్రభువా నాయన నీవని గురించి ఆ దైవ సంబంధమైన ఆ నీతి, యేసు ప్రభు ద్వారా వచ్చే ఆ నీతి, ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తం ద్వారా వచ్చే ఆ నీతి నాకు కావాలయ్యా అని ప్రభునాడు. ఒకవేళ నీతిమంతుడు అయితే ఆ నీతిని కాపాడుకుంటూ, పిల్లరా ఆ రైచియస్నెస్ని, నీతి రైచియస్నెస్ అంటే ఏంటో మీకు చెప్పాను కదా, ఆ అప్రైట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట యథార్థంగా నిష్కలంకంగా ప్రపంచం మాట్లాడుకుంటున్న నీతి గురించి కదా నేను మాట్లాడేది. ఆ నీతి అవినీతి అది వేరు, దేవుడు అనుగ్రహించే నీతి వేరు. ఈ దేవుడు అనుగ్రహించే నీతి అది దేవుని ఎదుట పరిశుద్ధంగా నిష్కల్మషంగా కనబడుతున్న ఆ నీతి నేను పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. దేవుడి మాటలు దీవించుగాక. మనం అందరం కూడా మరి యెహోవా సిద్కియా దేవుడు ఆ నీతి, మనకి నీతి అయిన దేవుని ద్వారా నీతిమంతులుగా చేయబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతుంది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, అందరూ తల వంచండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. ఓ సిద్కియా, యెహోవా సిద్కియా, ఐ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నేను చూస్తున్నాను ఈ రాత్రి. ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, ఓ మై లార్డ్, ఓ మై లార్డ్. ఆయనే మనకు పరిశుద్ధత, జ్ఞానము, నీతి, విమోచన. ఆయనే మన నీతి, ఏసే మన నీతి. ఓ నీతిమంతులు ఒక్కడు లేడంటే, అయితే యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎస్, ఎంత గొప్ప అనుభవం ప్రియుల. ఈ రాత్రి నువ్వు నీతిమంతులుగా చేయబడ్డావా? నీతిమంతురాలుగా చేయబడ్డావా? ఇంకా అనుభవం నీకు లేకపోతే మందిరానికి వెళ్ళి వస్తుండొచ్చు, కానుకలు, దశంభాగాలు అన్నీ ఇస్తూ ఉండొచ్చు, మంచిదే, అది నీకు ఆశీర్వాదమే. కానీ నువ్వు నీతిమంతుడిగా చేయబడాలి, లేకపోతే పరలోకంలో ప్రవేశించవు. Until unless you become righteous, you will not enter the kingdom of God. You will never see the kingdom of God. నీతిమంతురాలుగా చేయబడకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఈ మాటలు ద్వారా మీరు మరి పొడవబడి, వాక్యానికి లోబడి, విధేయత చూపించి, నోవహు లోబడినట్లుగా, దేవుని బిడ్డలో తగ్గించుకున్నట్లుగా నువ్వు తగ్గించుకుంటే రాత్రి దేవుడు నేను నీతిమంతులుగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించుకోక మీకు ఒక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేయడానికి, మనల్ని దేవుని నీతి అగినట్లుగా ఆ శిలువ మీద నువ్వు పాపంగా చేయబడ్డావు అయ్యా. దేవుని నీతి మాకు అనుగ్రహించి, మీ నీతి మాకు అనుగ్రహించి, యు బికమ్ సిన్ ఆన్ ద క్రాస్. మా పాపాన్ని తీసివేసి మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి నువ్వు శిలువ మీద మరి దోషిగా మారిపోయావు నాయన. ఏ పాపం ఎరగని దేవుడు మా కొరకు పాపంగా చేయబడి, పాపపు శిక్ష అంతా భరించి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు. ఎందరైతే శిలువ దగ్గర వస్తారో, ఎంతమంది గొర్రెపిల్ల రక్తంలో కడగబడతారో వారందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారని ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నా మాటలు వింటున్న వారిని ఇంకెవరైనా నీతిమంతులుగా మార్చబడకపోతే, యెహోవా సిద్కియా దేవుడిగా, దేవుడే మా నీతిగా అయ్యున్న దేవుడిగా నీ ప్రజలను నీతిమంతులుగా చేసి లోబడిన వారందరూ దీవించమని, మరలా రేపు కలుసుకునే కృప అందరికి దయచేయమని యేసే శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు అక్కడ పర్యంతము తోడైండి, నీతిమంతులుగా మార్చి, నిర్దోషులుగా మార్చి, ఆయన రాకల్లో సూర్యుని వలె ప్రకాశించేటట్లుగా, తేజరిల్లేటట్లుగా మనలందరినీ ఆశీర్వదించును కాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొంచెం ఆలస్యంగా వచ్చాం, క్షమించండి. ప్రతిరోజు 8 o'clock లైవ్లోకి వస్తున్నాం. ఈరోజు 9కు రావడం జరిగింది, కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. మరి మీరు మీ కుటుంబాలతో కలిసి లైవ్లోకి రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు, ప్రభు ఆశీర్వదిస్తారు. ప్రతిరోజు రండి లైవ్లోకి.
మీ ప్రార్థన వస్తుందో నాకు తెలియజేయండి. మీకు ప్రార్థన చేస్తాం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనం దీవించుకోక షేర్ చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, షేర్ చేయండి. మీరు ఎవరు షేర్ చేయట్లేదు. మీరు క్లోజ్ చేసేటప్పుడు అక్కడ షేర్ అని ఉంటుంది, అలా టచ్ చేస్తే షేర్ అయిపోయింది. ఏం లేదు, ఈ స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అనేకలు వినాలని నా ఆశ. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి, చాలా దేశాలు, అనేక ప్రాంతాల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. బ్రదర్, మీ వాక్యాన్ని మేము వింటున్నాం, మేము చాలా దీవించబడతాం మీ వాక్యాన్ని విని అని చాలామంది ఫోన్స్ చేస్తారు. అది చాలా సంతోషం. మీరు కూడా దీవించబడుతున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరు దీవించబడితే ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడండి, నేను సంతోషిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించుగాక. రేపు 8 గంటలకే రాత్రి కలుసుకుందాం. టిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ.